ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో బోగస్ పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్లలో భారీగా అవకతవకలు జరిగాయని తేలింది. పింఛన్ల విషయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వీరికి దివ్యాంగులకు ఉండాల్సిన అర్హతలు లేవని, అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో మొత్తం 7.86 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 175 నియోజకవర్గాల్లో 4.76 లక్షల పింఛన్లను తనిఖీ చేయగా సుమారు 1,00,000 మంది అనర్హులుగా తేలారు. అయితే అనర్హుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎక్కువ మంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు గుర్తించారట. ఈ మేరకు ప్రభుత్వం వారందరి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికంటే తక్కువగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 19 బోగస్ పింఛన్లు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో 1000కి పైగా బోగస్ పింఛన్లు ఉన్నాయి. మొత్తం 13 నియోజకవర్గాల్లో 1000 నుంచి 13 వరకు బోగస్ పింఛన్లు, 88 నియోజకవర్గాల్లో 500 నుంచి 970 మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. మిగిలిన 59 నియోజకవర్గాల్లో 100 నుంచి 500 మధ్య బోగస్ పింఛన్లు ఉన్నాయి. అత్యల్పంగా చూస్తే విశాఖపట్నం దక్షిణంలో 39, తాడికొండలో 55, విశాఖ ఉత్తరంలో 57 బోగస్ పింఛన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వినికిడి లోపం, అంధత్వం, రేచికటి లేకపోయినా, చేతులు కాళ్ళు వంకర్లు లేకపోయినా సరే ఉన్నట్లుగా పత్రాలను సృష్టించి పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. వీరంతా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించారు. మొత్తం 50,540 మంది తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని తేల్చారు. 23,200 మంది కంటిచూపు బాగున్నా సరే సరిగ్గా లేనట్లు సర్టిఫికెట్ పొంది 20,000 మంది చెవుడు లేకున్నా ఉన్నట్లు బోగస్ పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 5.10 లక్షల మంది దివ్యాంగుల కేటగిరీలో ఉన్నవారికి సదరు ధృవీకరణ పత్రాల కోసం నోటీసులు ఇచ్చారు. తనిఖీలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ 5.10 లక్షల మందిలో 4.76 లక్షల మంది మాత్రమే వైద్యుల వద్దకు తనిఖీలకు వచ్చారు. తనిఖీలకు రాని మిగిలిన వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తామంటున్నారు అధికారులు. ఒకవేళ అప్పటికీ రాకపోతే చర్యలు తప్పవంటున్నారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల్ని గుర్తించి వారికి పింఛన్ ఆపివేయటానికి కసరత్తు చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.